గాడ్ ఫియర్ అండ్ గాడ్ లవింగ్ అనేది కూడా మన సినిమాలో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కొంతమంది భయంతో పూజిస్తారు, కొంతమంది భక్తితో పూజిస్తారు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని. అంటే ఒకసారి మనం అనుకుంటుంటాం భక్తి భయం రెండు కూడా ఒక చోట ఉంటాయి అని కూడా అంటారు. సో ఇది ఎలా మీరు చెప్తారు? మనం చాలా మటుకు గాడ్ ఫియర్లో ఉంటున్నామా, గాడ్ లవింగ్లో ఉంటున్నామా, అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? అంటే కరెక్ట్ నాలెడ్జ్, కరెక్ట్ తెలియపోతే మనం తప్పకుండా గాడ్ ఫియరింగ్ అనే ఉంటామండి. ఎందుకంటే మనకి అది తెలియనప్పుడు, ఆ నాలెడ్జ్ తెలియనప్పుడు గ్యారంటీగా దేవుడు అంటే భయం ఉంటుందండి. ఎందుకంటే దట్ సూపర్ పవర్, అది ఏంటది మనకు తెలీదు. తెలియనప్పుడు ఎందుకంటే మనం ఎన్నో ప్లాన్ చేస్తున్నాం లైఫ్లో, కానీ ఏమి జరగలేదు, ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి. సో దట్ ఆ పవర్ గురించి మనం ఎక్కువ ఆలోచన మనకు తెలుసు. సో వీఆర్ స్కేర్డ్ అబౌట్ దట్ పవర్ ఇన్ ద బిగినింగ్. సినిమాలో చూస్తే గాడ్ మనకు కనిపిస్తూ ఉంటాడు, అంటే పవన్ కళ్యాణ్ గారి రూపంలో అలాగా గాడ్ కనిపిస్తూ ఉంటాడు. ఇంకోవైపు గాడ్ లేరు, మీలో మీరే వెతుక్కోవాలి ఉన్నాడు అనేది చెప్తూ ఉంటారు. గాడ్ ఉన్నారని చూపిస్తూనే ఇంకో పక్క లేరు అన్నట్టుగా చెప్తున్నారు కదా. సో అది ఎలా చెప్తారు మీరు, అంటే కన్ఫ్యూజన్ లేకుండా? లేదు, ప్రతిదానికి అంటే నేను బిగినింగ్ ఇందాక చెప్పినట్టు ఒక ఫామ్ కావాలండి, తర్వాత ఫామ్లెస్ అవుతుంది. చాలా మంది గురూస్ కానీ మనం ఇమీడియట్గా మనం బయట నుంచి జడ్జ్ చేయకూడదండి. ది అవుటర్ ఇస్ నాట్ రియల్. అవుటర్ ఎన్నో రకాలు ఉండొచ్చు, ఎన్నో తప్పులు ఉండొచ్చు, మానవుడిగా ఎన్నో ఉండొచ్చు, కానీ వీ హ్యావ్ టు సీ ద ఇన్సైడ్ ఆఫ్ ఎనీ ట్రూ గురు ఆల్సో. చూడటానికి ఇలా ఉంటాడు, మేబీ ఏదో చేస్తున్నాడేమో, లేకపోతే మనకి ఎన్నో ఉంటాయి. చాలా మంది ఆయన మంచి గురు కాదు, ఆయనకి ఏదో ఎన్నో కార్లు ఉన్నాయి, ఏదో చాలా డబ్బులు ఉన్నాయి, లేదా అది మనకెందుకండి, ఆయనకి ఏముందో ఏం లేదో అని. తను ఏమి నేర్పిస్తున్నాడు, తనలో నుంచి ఏమి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయి, వాట్ ఈస్ ఈ టీచింగ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లుక్ ఎట్ ది అవుట్ సైడ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ది అవుట్ సైడ్ యూ విల్ నెవర్ గెయిన్ గాడ్. యాక్చువల్లీ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు, ఎందుకంటే బయట కనిపించేవి ఎక్కువ చూస్తున్నారు కాబట్టి. ఆయన మ్యాజిక్ లా, ఆయన వెనకాల ఆస్తులు ఎలా ఉన్నాయి ఇవే చూస్తున్నారు, అది టెంప్ట్ అవుతారు. ఎందుకంటే మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటున్నారు, ఎందుకంటే అక్కడ టెంప్ట్ అవుతారు. ఎదుటి వాళ్ళల్లో మనం దేవుడిని ఎలా చూడగలుగుతాం అంటారు? చూడటం అని కదండి, వాళ్ళు దేవుళ్ళే. మనం ఆ ధైర్యం రావాలండి. మన అమ్మ నాన్న, మన అక్క చెల్లి అందరిలోనూ దేవుడు ఉన్నాడండి. ఇంత సింపుల్లా అంటే అదే దానికనే ఇలాంటి దీనికి ఎవరు ఉండరండి. వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పడి తర్వాతే ఎప్పుడో చేరతారు. బట్ టు బీ ఫ్రాంక్, ఇన్ ఎవ్రీ చైల్డ్, ఇన్ ద నేచర్లో ప్రతి దాంట్లోనూ దేవుడు ఉంటాడు. అయితే ఇందాక మీరు అన్నారు ఒక ఇన్సిడెంట్ కానీ మనకి ఎదురయ్యే ఒక సందర్భం కానీ అలా అనిపించాలి, మనలో ఆ మార్పు తీసుకురావాలి అని. మీ రియల్ లైఫ్లో ఏంటి అలాంటి మార్పు జరిగిందంటారు? మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ ఎన్లైట్మెంట్ కానీ, వాట్ ఎవర్ వి సే. అంటే ఐ గాన్ త్రూ మెనీ థింగ్స్ అండి. బట్ కొంచెం గ్లేరింగ్గా ఇప్పుడు తెలిసిందంటే, నాకు ప్రేమించుకున్నారు ఆ టైంలో. ఐ థింక్ ఇది చాలాసార్లు చెప్పాను, చాలా బోర్ కొడతాయేమో అందరికీ. యాక్చువల్లీ నాకు తెలియదు. ఐ థింక్ అప్పుడు చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి, వరుసగా సూపర్ హిట్స్. బట్ ఏదో యాత్రలకు వెళ్తా ఉన్నాం, ఎక్కడో ఐ థింక్ నెల్లూరులోనో సమ్ టైమ్ వీ వర్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ అండ్ చాలామంది ఉన్నారు, మొత్తం టౌన్ వచ్చేసారు చోట. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ నేను ఎక్కడో రియాక్ట్ అవ్వలేదండి. సో రియాక్ట్ అవునప్పుడు ఎక్కడో ఒక తెలియని సైలెన్స్ నాలో వచ్చింది. అండ్ ఐ ఫెల్ట్ వై ఇస్ దిస్ సైలెన్స్ అండ్ వై am I సో పీస్ఫుల్. అక్కడ అంత నాయిస్, అంత హంగామా జరుగుతున్నా, కానీ నాలో ఏదో ఒక వేరే ఫీలింగ్ వచ్చిందండి. సో ఒక యాక్టర్ లాగా కానీ, ఒక హీరో లాగా నేను బిహేవ్ చేయలేదు, అసలు టోటల్గా లేను అక్కడ. సో అప్పటి నుంచి నాకు కొంచెం I started that I'm not identifying myself as an actor that time. That means there must be something else beyond this. అసలు అందరికీ కూడా బాగా నచ్చినది, థ్రిల్గా ఫీల్ అయింది మాత్రం దేవుడి చేతుల మీద
కాళ్ళు పెట్టడం అనేది. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ చేస్తున్నప్పుడు, యాక్చువల్లీ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? సీన్ వినగానే వి న్యూ ఇట్స్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ సీన్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో ట్రావెల్ అయినప్పుడు పవన్ వెంకటేష్ మర్చిపోతారండి. ఒక దేవుడు ఒక కామన్ మ్యాన్ జరుగుతున్న ఇది సన్నివేశాలు చూసి అక్కడ ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అండ్ అలాంటి టైంలో ఈ కామన్ మ్యాన్ దేవుడిని చెయ్యి, నేను కొంచెం నాకు హెల్ప్ చేయి, నేను అలా దూకుతానంటే ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు మెగ్నానిమస్ గా అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం ఆ సెకండ్స్ ఆఫ్ టైం లోనే వెయిట్ చేస్తున్నారు, ఏంటి దేవుడు ఇప్పుడు ఏం రియాక్షన్ ఇస్తాడు అనేది కూడా. బట్ సిన్స్ ద గాడ్లీ క్వాలిటీస్ ఇన్ హిమ్, ఫీలింగ్ the merging of the God and the man, so అంత ఫీలింగ్ వస్తుందండి. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ సీన్. చేయబట్టు తమ్ముడు. భగవద్గీత చదవమని కానీ, బైబుల్ చదవమని, ఖురాన్ చదవమని మీకు అన్ని గోపాలరావుకి దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇందులో నీకు అన్ని ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయి అని చెప్పి. నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో అన్నట్టే ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన అయితే వచ్చింది, చదవాలి, మనం ఎందుకు భగవద్గీతను చదవట్లేదు అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది చాలామందికి. సో మీరేమంటారు, అంటే వాటిల్లో మనకు దొరికే అంశాలు ఏంటి, మనకి ఎలాంటి సమాధానాలు దొరుకుతాయి అంటారు? అంటే ఈ నాలెడ్జ్ తెలుసుకోవటం మన దురదృష్టం అండి. అంటే లైఫ్లో ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఇస్ టు నో దిస్ నాలెడ్జ్. ఎన్నో బుక్స్ చూస్తామండి బుక్ స్టోర్లో, లేదా ఎన్నో మనం చదువుకున్న కాలేజ్లో ఎకానమిక్ కానీ జాగ్రఫీ కానీ ఎవరో ఆథర్స్ రాశారు, అది మనం కూర్చొని చదువుకున్నాం, పాస్ అయిపోయాం. కానీ ఈ గ్రేట్ నాలెడ్జ్ ఎందుకు మనం వెళ్ళట్లేదు దీనికోసం? ఫ్రీ అండి ఇది. దే నాట్ ఈవెన్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. దిస్ నాలెడ్జ్ ఇస్ అవైలబుల్ ఫ్రీ. అండ్ ఇఫ్ యూ డోంట్ నో ఈజ్ ఫినిష్డ్ అండి. అమ్మా, మేడిపోయింది.